నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ చెరువులు ఆక్రమణకు గురి అవుతున్నాయి, అక్రమాల పాలవుతున్నాయి. ఇరిగేషన్ అధికారుల అలసత్వం, ఇరిగేషన్ అధికారుల లంచ అవతారంతో ఈ చర్యలు జరుగుతున్నాయి. ఖాళీగా ఉందే ఇరిగేషన్ చెరువు, మట్టి తోలేస్తున్నారు, అక్రమ గ్రావెల్ తవ్వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎంత తెలిసినా అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఇది కేవలం ఇరిగేషన్ ఎస్సీ పర్యవేక్షణ లోపం, జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపం. కనీసం పట్టించుకునే నాదుడే లేకపోయారు. పలువురు అధికారులు లంచావతారాలుగా మారారు. లంచాలు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ ఈ మట్టిని అమ్మేస్తున్నారు. ప్రతి చెరువు కబ్జాకు గురి అవుతుంది. ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఈ రెచ్చిపోవడంలోనే భాగంగా ఎక్కడ పడితే అక్కడ దాడులకు కూడా తెగబడుతున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అధికారుల పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం ఇరిగేషన్లో పనులు చేయకుండానే అక్రమాలకు పాల్పడ్డామా, బిల్లులు చేసుకున్నామా, కమిషన్లు పొందామా, మన ఇంటికి మనం వెళ్ళిపోయామా అన్న పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఇరిగేషన్ స్థలాలు కబ్జా అవుతున్నాయి, ఇరిగేషన్ భూములు కబ్జా అవుతున్నాయి, ఇరిగేషన్ చెరువులు కబ్జా అవుతున్నాయి. కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారు. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా జలదంకి మండలం జమ్మలపాలెంలో గత 3 రోజులుగా చెరువు కబ్జాకు గురి అవుతుంది. చెరువులో గ్రావెల్ మొత్తం వెంచర్లకు తరలిస్తున్నారు. మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ వెంచర్లకు తరలిస్తున్న దాన్ని అడ్డుకున్నందుకు మనోజ్, మధులపై దాడి జరిగింది. వీరిని తీవ్రంగా గాయపరిచారు. మట్టి మాఫియా, మా ఇష్టం, మమ్మల్ని అడిగేవారు ఎవరు, మేము అధికార పార్టీ అండదండలతోనే ఈ పనులు చేస్తున్నామంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గాయపడ్డ వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చూద్దాం మరి ఈ సంఘటనపై స్థానికంగా ఉన్న ఉదయగిరి ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు, అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ చెరువులు ఆక్రమణకు గురి అవుతున్నాయి, అక్రమాల పాలవుతున్నాయి. ఇరిగేషన్ అధికారుల అలసత్వం, ఇరిగేషన్ అధికారుల లంచ అవతారంతో ఈ చర్యలు జరుగుతున్నాయి. ఖాళీగా ఉందే ఇరిగేషన్ చెరువు, మట్టి తోలేస్తున్నారు, అక్రమ గ్రావెల్ తవ్వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎంత తెలిసినా అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఇది కేవలం ఇరిగేషన్ ఎస్సీ పర్యవేక్షణ లోపం, జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపం. కనీసం పట్టించుకునే నాదుడే లేకపోయారు. పలువురు అధికారులు లంచావతారాలుగా మారారు. లంచాలు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ ఈ మట్టిని అమ్మేస్తున్నారు. ప్రతి చెరువు కబ్జాకు గురి అవుతుంది. ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఈ రెచ్చిపోవడంలోనే భాగంగా ఎక్కడ పడితే అక్కడ దాడులకు కూడా తెగబడుతున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అధికారుల పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం ఇరిగేషన్లో పనులు చేయకుండానే అక్రమాలకు పాల్పడ్డామా, బిల్లులు చేసుకున్నామా, కమిషన్లు పొందామా, మన ఇంటికి మనం వెళ్ళిపోయామా అన్న పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఇరిగేషన్ స్థలాలు కబ్జా అవుతున్నాయి, ఇరిగేషన్ భూములు కబ్జా అవుతున్నాయి, ఇరిగేషన్ చెరువులు కబ్జా అవుతున్నాయి. కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారు. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా జలదంకి మండలం జమ్మలపాలెంలో గత 3 రోజులుగా చెరువు కబ్జాకు గురి అవుతుంది. చెరువులో గ్రావెల్ మొత్తం వెంచర్లకు తరలిస్తున్నారు. మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ వెంచర్లకు తరలిస్తున్న దాన్ని అడ్డుకున్నందుకు మనోజ్, మధులపై దాడి జరిగింది. వీరిని తీవ్రంగా గాయపరిచారు. మట్టి మాఫియా, మా ఇష్టం, మమ్మల్ని అడిగేవారు ఎవరు, మేము అధికార పార్టీ అండదండలతోనే ఈ పనులు చేస్తున్నామంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గాయపడ్డ వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చూద్దాం మరి ఈ సంఘటనపై స్థానికంగా ఉన్న ఉదయగిరి ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు, అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.